నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి మరియు భారత జాతీయ పతాక రథం ప్రారంభం ఘనంగా నిర్వహించమైంది. స్వామి వివేకానంద జయంతిని భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిపారు. రాబోయే జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి ముందస్తు సన్నాహాల్లో భాగంగా నూతనంగా కస్టమైజ్ చేయబడిన భారత జాతీయ పతాక రథాన్ని ట్రయల్ రన్ గా ప్రజల ముందుకు ప్రదర్శించారు. ఈ రథాన్ని మహంకాళి పోలీస్ స్టేషన్ SHO శ్రీ రమేష్ గౌడ్ ప్రారంభించారు. జలంధర్ గౌడ్ ఫౌండర్, మక్తాల ఫౌండేషన్ సభ్యులు ప్రదర్శించగా దేశభక్తి భావాన్ని ప్రోత్సహించడంలో ఇది ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భారత జాతీయ పతాక రథంపై సుమారు 200 మీటర్ల పొడవు గల జాతీయ పతాకాన్ని అమర్చారు. ప్రజలు సులభంగా పతాకాన్ని గౌరవంగా ప్రదర్శించడానికి, అలాగే ర్యాలీని క్రమబద్ధంగా సాగించడానికి రథాన్ని చక్రాలపై సజావుగా నడిచే విధంగా ప్రత్యేకంగా రూపొందించారు. ఈ సందర్భంగా రథం సోమసుందరం వీధిలో ర్యాలీగా ప్రదర్శన చేయబడింది. ప్రజలు, యువత, స్థానికులు మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొని భారత జాతీయ పతాకాన్ని గౌరవంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. మహంకాళి పోలీస్ స్టేషన్ SHO శ్రీ రమేష్ గౌడ్ స్వామి వివేకానంద ఆదర్శాలు యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. మరియు జలంధర్ గౌడ్ మాట్లాడుతూ వివేకానంద గారు చూపిన మార్గం బలమైన ఐక్య భారతదేశ నిర్మాణానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం మన రాజ్యాంగ విలువలను గుర్తు చేసుకునే పవిత్ర దినమని, ఈ వేడుకలను శాంతియుతంగా క్రమబద్ధంగా నిర్వహించడానికి ప్రజలంతా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మక్తాల ఫౌండేషన్ సభ్యులు జయప్రకాష్, బి ఆంజనేయులు, కె వేణు, ఎం శ్రవణ్, ఎన్ హరి, జె భాస్కర్, జె సుబ్రహ్మణ్యం, శివకుమార్ చారి, ప్రసన్న, మహేష్, అభిలాష్, డి ప్రకాష్, శ్రీనివాసులు, ఎన్ వేణు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ యూత్ డే సందర్భంగా మక్తాల ఫౌండేషన్కు సంబంధించిన ఫౌండర్ శ్రీ జలంధర్ గౌడ్ గారు ఈరోజు 200 మీటర్ల జాతీయ జెండాని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల జాతీయ భావం పెంపొందించడమే కాకుండా మన ప్రజల మధ్య ఐక్యత, మన యూత్ మధ్య ఐక్యత పెంపొందించి జాతీయ సమైక్యవాదాన్ని ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంది. దీనికి మంత్రుల తరఫున మేమందరం ఆయన యొక్క ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు. రాబోయే గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేము గత 15 సంవత్సరాల నుండి 2000 జాతీయ పతాకం ఊర్లలో, పట్టణాల్లో చేయడం జరుగుతుంది. ఈరోజు మరి ఇంత పెద్ద జెండా కావాలంటే ఒక 100 నుంచి 500 మంది అవసరం ఉంటుంది. అలా కాకుండా ఈరోజు భారత జాతీయ పతాక రథం అనేది ఈరోజు తయారు చేసినాము. దీనికి ఎందుకు తయారు చేసినామంటే మరి ఒక 100 మంది కాకుండా ఒక 5 మంది ఉన్నా కానీ, ఎవరైతే వీధులలో పిలుస్తుంటారో ఆ జెండా దగ్గరికి వెళ్ళేసేసి ఒక 5 మంది ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఈ జాతీయ జెండాను వాళ్ళు కూడా ఫోటోలు దిగే విధంగా వాళ్ళు జాతీయ భావాన్ని పెంపొందించడానికి ఈ విధంగా చేస్తున్నాము. మరి ఈ వచ్చే 19 తారీఖు నుంచి 24 తారీఖు వరకు కూడా డిస్ట్రిక్ట్లలో కూడా వెళ్తున్నాము. 26 తారీఖు నాడు సిటీలో చేసేసి మరి ఈ జాతీయ భావాన్ని ప్రతి ఇంటి పైన కూడా జెండా ఎగిరేసి జాతీయ భావాన్ని పెంపొందించడం గురించి ఈ విధంగా చేస్తున్నాము. ధన్యవాదాలు. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.